హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జ్యోత్స్న గొంతు పట్టుకున్న పారిజాతం అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జ్యోత్స్నకి సుమిత్ర వచ్చి ఎంగేజ్మెంట్ రింగ్స్ ని ఇచ్చి వెళ్తుంది. అప్పుడు జ్యోత్స్న చాలా కోపంతో ఆ రింగ్స్ ని దాచిపెట్టేస్తుంది. అలా అందరూ అడిగినప్పుడు ఆ రింగ్స్ పోయాయి అని చెప్తుంది. ఆ నిందని పారిజాతం మీదకి వేసేస్తుంది. అప్పుడు పారిజాతం అమ్మ తోడు నాకు అసలు తెలియదండి అని శివన్నారాయణతో అంటూ ఉంటుంది. అప్పుడు శివన్నారాయణ, ఏంటి పారిజాతం ఇది, మర్యాదగా నువ్వు తీసుకున్న రింగ్స్ ని తీసుకొస్తావా, లేకపోతే నేను ఏదైనా నిర్ణయం తీసుకోమని చెప్తావా అని అంటాడు. అప్పుడు పారిజాతం, పోసిన మనవరాల, నీకోసం నేను ఇంట్లో నుంచి ఈ ముసలోడి చేత గెంటించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది కదే, నీ సంగతి తేలుస్తాను అని మౌనంగా ఉంటుంది. అలా దీప వెళ్లి ఆ రింగ్స్ ని తీసుకొచ్చి అందరికి చూపించి పారిజాతం తనకిచ్చింది అని కవర్ చేస్తుంది. ఆ తరువాత పారిజాతం జ్యోత్స్నని నిలదీయాలి అని చాలా కోపంగా జ్యోత్స్న గదికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పారిజాతం, ఒసే జ్యోత్స్న అని జ్యోత్స్న గొంతుని పట్టుకుంటుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని గ్రాని ఎందుకంత ఆవేశం నీకు అని అంటుంది. అప్పుడు పారిజాతం, ఏంటి నీకు ఆవేశంలాగా ఉందా అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, మరి దీన్ని ఎవరైనా ఆవేశమనే అంటారు గ్రాని అని అంటుంది. అప్పుడు పారిజాతం, నువ్వే చూసావు కదే, ఆ ముసలోడు నన్ను ఎన్ని మాటలు అన్నాడు, పైగా నువ్వు నా మీద ఈ నింద వేసే ముందు నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదే, నువ్వు సైలెంట్ గా అందరి ముందు నేను తీసేసుకున్నావని చెప్పావు. అక్కడ నేను ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఆ ముసలేడేమో నన్ను రింగ్స్ తీసుకురాకపోతే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని అంటున్నాడు. నన్ను ఈ రోజు ఎక్కడి ఇంట్లో నుంచి గెంటేస్తాడేమో అని ఎంత భయపడి చచ్చానో నీకు తెలుసా, ఈ రోజు నాకు ఈ ఇంట్లో స్థానం ఎక్కడ పోతుందో అని ఎంత భయపడిపోయానో తెలుసా అని అంటుంది. పారిజాతం పెట్టుకున్న లాంటి అబ్దుల్ రహీం జ్యువెలర్స్ అలాయ్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ వైట్ జ్యువెల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు జ్యోత్స్న, నేను ఈ ఇంట్లో ఉండగా నీకు అలాంటి పరిస్థితి రానివ్వనులే గ్రాని అని అంటుంది. అప్పుడు పారిజాతం, నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదే, మళ్ళీ రానివ్వనులే గ్రాని అని అంటావేంటే అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నువ్వు నా గ్రానివి కదా గ్రాని, నా కోసం ఈ మాత్రం కూడా చేయలేవా చెప్పు, మంచి అవకాశాన్ని ఆ దీప వచ్చి చెడగొట్టింది, లేకపోతే చక్కగా ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ ని పోయాయని చెప్పినందుకు ఆ గౌతమ్ వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చి ఈ ఎంగేజ్మెంట్ ని చక్కగా ఆపేసేది అని అంటుంది. అప్పుడు పారిజాతం, నీకు బాగానే ఉంటుంది, నీకు చక్కగా ఎంగేజ్మెంట్ ఆగిపోతే చాలా సంతోషంగా ఉంటుంది, కానీ నాకే అది నరకం లాగా ఉంటుంది అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఏ గ్రాని, నేను ఆ గౌతమ్ ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా ఏంటి, అలా మాట్లాడుతున్నావు, నరకమేంటి అని అంటుంది. అప్పుడు పారిజాతం, నిజంగానే ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ ని పోయాయని నువ్వు అందరి ముందు చెప్తే ఈ రోజు ఏం జరిగిందో చూసావుగా, ఆ ముసలుడు నన్ను ఇక ఈ ఇంట్లో ఉండనివ్వడు, ఖచ్చితంగా గెంటేస్తాడు, ఇక నేను రోడ్డు మీద పడిపోతాను అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, అబ్బా గ్రాని, ఒకసారి జరిగిందని ఇంకొకసారి ఎందుకు అలా జరుగుతుంది, ఊరుకో అని అంటుంది. అప్పుడు పారిజాతం, అమ్మ తల్లి, నీ ప్లాన్స్ లో మాత్రం నన్ను ఇలాగా ఇరికించుకు, ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే నాకు ముందుగా ఒక్క మాట చెప్పు, అప్పుడు నేను ఎలా కవర్ చేయాలో ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాను, లేకపోతే ఆ ముసలోడి చేతిలో నేను బలైపోయేలాగా ఉన్నాను అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, సరేలే గ్రాని, ఇంకొకసారి ఇలా చెయ్యనులే అని అంటుంది. అప్పుడు పారిజాతం, సమయానికి ఆ దీప వచ్చి రింగ్స్ ని అందరికీ ఇచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అమ్మో నా పరిస్థితిని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.